హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్రెడ్తో చాలా సింపుల్ మరియు టేస్టీగా వెజ్ పిజ్జా మరియు ఎగ్ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా పిజ్జా తినాలి అనిపిస్తే ఎక్కువ కష్టపడకుండా కేవలం 5 నిమిషాల్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. తింటుంటే బ్రెడ్ క్రిస్పీగా ఉండి చీజ్ లాగుతూ ఉంటే ఆ టేస్ట్ ఇంకో లెవెల్ ఉంటుంది. అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెజ్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసి బ్రెడ్ని ఒకవైపు మాత్రమే లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నేను ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ను రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న వైపు మీద టమోటా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు తీసుకొని వాటిలో సీడ్స్ తీసేసి వాటర్ లేకుండా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చివరగా గ్రేటెడ్ చీజ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. మీకు ఇష్టం ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే పిల్లలు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అంతగా తినరు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి అప్లై చేసి రెడీ చేసిన బ్రెడ్ పెట్టాలి. లో ఫ్లేమ్లో లిడ్ పెట్టి 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఇంకో బ్రెడ్ కూడా నెయ్యి వేసి లిడ్ పెట్టి 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా వెజ్ బ్రెడ్ పిజ్జా రెడీ. ఇప్పుడు ఎగ్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఒక ఎగ్ బాయిల్ చేసి దాన్ని సన్నగా తురిమి తీసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసి బ్రెడ్ని ఒక వైపు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇంకో బ్రెడ్ కూడా రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన వైపు మీద టమోటా సాస్ అప్లై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్స్ చేసిన ఎగ్ మిశ్రమం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ పైన ఇంకొంచెం గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలి. ఇలా వేస్తే తినేటప్పుడు డబుల్ చీజ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాన్లో నెయ్యి అప్లై చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పెట్టి లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇంకో బ్రెడ్ కూడా అదే విధంగా రోస్ట్ చేసి తీసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మరియు టేస్టీగా ఎగ్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం.